ఉదంక మహాముని తన గురువుగారి యొక్క అనుమతి పొంది చాలా కాలం తపస్సు చేశాడు. అట్టి ఉదంకుడు తక్షణ కుండలాలను అపహరించి తనకు అపకారం చేసిన మారు చేత చేయడానికి తలచి ఒక రోజున జనమేజయ మహారాజు వద్దకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు. భూమి అందుల జనుల చేత నమస్కరింపదగిన వాడా జనమేజయ మహారాజా, నేను మంచి స్థితిలో గురువుల దేవతల పనులు చేయడానికి యత్నించడం తెలుసుకుని మోసంతో కూడిన బుద్ధి గలవాడై మిక్కిలి కపటంతో కూడిన స్వభావం గల తక్షకుడైన సర్పరాజు ఇతరుల యొక్కయో తన యొక్కయో మహత్యం తెలుసుకునే జ్ఞానం లేనివాడే కారణం లేకుండానే నాకు హాని చేశాడు. ఎల్లప్పుడూ ధనాన్ని దానం చేయడంలో యజ్ఞాన్ని చేయడంలో ఆసక్తి గలవాడు, భరతవంశాన్ని అభివృద్ధి పొందించేవాడును, ప్రజలకందరికీ మేలు చేసేవాడును, అర్జునుడితో సమానుని జనకుడును, మిక్కిలి అంతరింద్రియ నిగ్రహం గలవాడును అయిన పరీక్షిన్ మహారాజును క్రూరుడైన తక్షకుడు సహింపశక్యంగాని విషమనే భయంకరమైన అగ్ని చేత యముని గృహానికి అతిథిగా చేశాడు. ఇది చేయరాదని నిరాకరించకుండా సమీకుడి పుత్రుడైన శృంగి అనే ఒక బ్రాహ్మణుడి ప్రేరణ చేత తక్షకుడు ఎంత పెద్ద కీడు చేశాడు. దానికి ప్రతీకారంగా నీవు కూడా పలువురు బ్రాహ్మణుల చేత నిర్వహింపడే సర్పయాగంలో అగ్ని యొక్క భయంకరమైన సమస్త జ్వాలల సముదాయం చేత తక్షకుడు మొదలైన పాముల సమూహాన్ని బూడి చేయము. కాబట్టి నీచుడైన ఆ తక్షకుడు కారణంగా పాములన్నీ అగ్నిలో పడి హతమయ్యేటట్లుగా సర్పయాగం చేయము అని బోధించి ఆ ఉదంకుడైన ముని జనమేజయ మహారాజుకు సర్పయాగం చేయాలనే తలంపు కలిగించాడని సౌతి చెప్పగామని సౌనకుడు మొదలైన మహర్షులు అతనితో ఈ విధంగా అన్నారు. నిర్మలమైన చరిత్ర గల ఓ సౌతి, లోకాలకు అధికంగా భయాన్ని కలిగించే విషమనే అగ్ని, అడ్డగించడానికి వీలులేని పరాక్రమం గల పాములు జనమేజయ మహారాజు చేసే సర్పయాగంలో భయంకరమైన అగ్నిజ్వాల సమూహాన్ని పడడానికి హేతు ఏమిటి? మాకు వినడానికి చాలా కుతూహలంగా ఉంది అని చెప్పగా శనౌకది మహాములను అడగ్గా కథకుడైన సౌతి ఈ విధంగా చెప్పాడు. పూర్వం పాముల సమూహానికి తల్లి అయిన కద్రువా ఇచ్చిన శాపం కారణంగా జనమేజయుడు చేసే సర్పయాగంలో సర్వభక్షకుడైన అగ్ని యందు పాములకన్నింటికి ఆకస్మికమైన నాశం కలుగా ఆ నాశం నుండి భృగువంశ సంజాతుండైన రురుడు చేసే సర్ప మారణాన్ని శాస్త్రపాదుడైన ముని మాన్పించినట్లుగా జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తికుడైన ముని మాన్పించాడు. ఈ వృత్తాంతాన్ని విపులంగా చెప్తాను వినండి అని భృగు మహావంశానికి సంబంధించి ఆస్తికుని కథను చెప్పడం ఆరంభించాడు. భృగు అనే బ్రాహ్మణుడు గర్భవతియో తన ధర్మపత్నియో అయిన పులోమ అనే సతిని అగ్ని కార్యానికి అగ్నులు ప్రజ్వలింపజేయమని నియోగించి స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు పులోముడు అనే పేరు గల వింతరాక్షుడు అగ్ని గృహానికి మెల్లగా వచ్చి ఆమె నెతిని చూసి మోహితుడై, ఓ అగ్ని, ఈమె ఎవరి భార్యో చెప్పమని అడుగ్గా అగ్నిదేవుడు అటు అసత్యం చెప్పడానికి ఇటు భృగువిచ్చే శాపానికి భయపడి శాపం వలన కలిగే హాని తొలగించుకోవచ్చును, అసత్యమాడడం వలన కలిగే పాపాన్ని తొలగింపరాదు అని ఆలోచించి ఆ మహాపతివ్రత భృగు మహర్షి యొక్క భార్య అని యథార్థం చెప్పగా పులోముడు, ఈమె పూర్వం నాకే ఎన్నబడిన భార్య, తరువాత ఈమెను భృగు మహర్షి పెండ్లాడాడని తలంచి పంది రూపంలో మిక్కిలి భయంతో కూడిన హృదయం గల ఆ పతివ్రతను గ్రహించి చాలా దూరం పరిగెత్తగా ఆమె గర్భంలో ఉన్న శిశువు మిక్కిలి కోపించి గర్భం నుండి జారి చవనుడు అనే పేరుతో ఒప్పారాడు. ఆ ముని కొడుకును ఉదయించిన 1000 మంది సూర్యులతో సమానమైన సహింపశక్యంగాని తేజస్సు గలవాడు, ప్రపంచానికి ప్రళయం కలిగే సమయంలో సాటిలేని కాంతి గల తీక్ష్ణమైన అగ్నితో సమానమైన వాడు ఆయన మునుకుమారుడిని చూస్తూ పులోముడు దగ్ధుడై బూడిదైపోయాడు. భృగు మహర్షి వంశాన్ని పెంపొందించి ఆ కుమారుడిని ఎత్తుకుని పులోమ తన ఆశ్రమానికి వచ్చింది. ఆమె రావడానికి పూర్వమే ఆ రాక్షసుడి భయపడి ఆ పులోమ ఏడుస్తూ పోగా ఆమె కన్నుల నుండి కారిన కన్నీళ్ల దారుల యొక్క ప్రవాహం గొప్పదై ఆశ్రమం చెంత ప్రవంబగా ఆ నదికి లోకానికే తాతైన బ్రహ్మదేవుడు వధూసర అనే పేరు పెట్టాడు. పిమ్మట స్నానం చేసి భృగు మహర్షి వచ్చి లేత సూర్యుని వంటి కుమారుని ఎత్తుకుని ఉన్న తన భార్యను చూసి రాక్షసు చేసి నాని కోపించి, ఆ రాక్షసు నిన్ను ఎట్లా తెలుసుకున్నాడు, నీ జాడ ఎవరు చెప్పినారని పులోముని అడిగితే ఆమె ఎట్లా అంది, ఏ అగ్నిదేవుడు పులోమ రాక్షసుడికి మెల్లగా నన్ను గురించి చెప్పగా విని చాలా భయంకరమైన ఆకారంతో ఆ రాక్షసుడు పందియే నన్ను వెంటనే ఎత్తుకుని వేగంతో వెళ్ళే సమయంలో కుమారుడు గర్భంలో నుండి జారి ఆ రాక్షసుని బూడిచ్చేసి ప్రకాశించే మహిమతో నన్ను కాపాడాడు అని అనంతరం మునిశ్రేష్ఠుడైన భృగువు వెంటనే అగ్నికి అతి కోపంతో, నీవు మిక్కిలి దుష్టుడు, అన్నిటినీ తినువాడు కమ్ము అని భృగువు శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు ఈ విధంగా అన్నాడు, తనకు తెలిసిన విషయాన్ని ఇతరులు ఎవరైనా ఓ పుణ్యాత్ముడా ఇది ఎట్లా జరిగిందో తెలుపమని అడిగితే చెప్పడానికి నిరాకరించేవాడును, నిజం చెప్పక అబద్ధం చెప్పేవాడును భయంకరమైన నరకం అనే బురదలు పడతాడు. కాబట్టి నేను అబద్ధం చెప్పడానికి భయపడి ఆ సాధ్వి భృగు మహర్షి భార్య అని నిజమైన విషయం ఉన్నట్లు చెప్పాను. ఎల్ల లోకాల్లోని ప్రజలకు చేసే పనులు చూసేవాడినై ఉండి అబద్ధం ఏ విధంగా చెప్పగలను? అది కారణంగా నీవు నన్ను శపించగా నేను కూడా కోపించి నీకు తిరిగి శాపం ఇయలేని వాడిని కాను.
వినుము. కొట్టినా తిట్టినా ఇంకనూ అతి కఠినాలైన వాక్యాలు పలికి కోపంతో పోట్లాడినా నీవు బ్రాహ్మణుడు, నీవేది చేసినా నీకే తగును. లోకాలకు మేలు వాడనైన నాకు శాపమిచ్చి లోకాలకన్నిటికీ కీడు చేశావు. అది ఎట్లాగంటే వేదాల యందు చెప్పబడిన నిత్యం చేసేవి నిమిత్తములైనవి ఆయన పూజా పద్ధతులందు గొప్ప బ్రాహ్మణుల చేత నా యందు హోమం చేయబడినవై దేవతలకు పితృదేవులకు ఇచ్చే అన్నాది వస్తువులు నా ద్వారానే దేవతల పితృదేవుల సమూహాలు ఉపయోగిస్తారు. అటువంటి నేను అన్నింటిని తినేవాడినే అపవిత్రుడిని అయితే కర్మలోపం చెబుతుంది. కర్మలోపం అయితే లోకగమనం సాగకుండా ఉంటుంది అని పలికి పూజ్యుడైన అగ్ని అన్ని లోకాలలో వ్యాపించిన తమ కాంతిమయమైన రూపాన్ని లేకుండా చేయగా ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే 3 అగ్నులను ప్రకాశించక పోవడం చేత ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అనే 3 అగ్నులు ప్రకాశించకపోవడం చేత యాగకార్యాలు లోపించింది. అప్పుడు అగ్నులందు ఉపాసనం మొదలైన సాయంకాలాలు ఉదాకాలాలు చేసే హోమాలు లేకుండా పోయినవి. భూమి యందు పితృకర్మలందు పితృదేవతలకి దాని పిండాలు యజ్ఞకార్యాలు భగ్నాలై నశించినవి. అప్పుడు ప్రజలు వేగురుపాటుతో కూడిన వారే మునుల చెంతకు వెళ్ళారు. మునులు కూడా దేవతా శ్రేష్ఠుల చెంతకు వెళ్ళారు. ఆ మునులు దేవతలు భయపడి బ్రహ్మదేవుడి చెంతకు వెళ్ళారు. బ్రహ్మ కూడా భృగుమహర్షి ఇచ్చిన శాపం కారణంగా పూజ్యుడైన అగ్ని తన తేజరూపం లేకుండా చేయటమును ఎల్లలోకాల్లోని కర్మలకు ఏర్పడిన భంగమును తెలుసుకుని అగ్నిదేవుని రప్పించి ఈ విధంగా పలికాడు. వ్యక్తమైన భూతాల సముదాయానికి అధిపతివి నీవే. చేతనాల ప్రవర్తనానికి కారణమైన వాడివి నీవే. దేవతలకు ముఖమైన వాడవు నీవే. లోకాలను పవిత్రం చేసేవాడవు నీవే. ఇటువంటి ప్రశస్త గుణాలు కలవాడవై నీకు ప్రపంచాన్ని భరించే అగ్ని లోకాన్ని ప్రవర్తింపజేయడంలో విముఖత్వం పొందడం న్యాయమా? ఆ భూమహాముని యొక్క వాక్యం వ్యర్థం కాదు. కాబట్టి నీవన్నీ తినేవాడు అనేటప్పటికీ పవిత్రులందరిలో మిక్కిలి పవిత్రుడివై, అర్హులందరిలో మిక్కిలి అర్హుడివై, పూజింపదగిన వారందరిలో మొదట పూజింపదగిన వాడివై, వేదాలలో చెప్పబడిన కర్మకలాపాలలో బ్రాహ్మణులకు తోడ్పడేవాడివై లోకాలను ప్రవర్తింపజేయమని లోకపతి అయిన బ్రహ్మ అగ్నిని వేడి లోక ప్రవర్తనను నియమించి భృగువు యొక్క వాక్యాన్ని స్థిరం చేశాడు. అటువంటి భృగుమహర్షి కొడుకైన పుట్టి ఉప్పారిన భృగుపుత్రుడైన చవనుడికి సరియాతి మహారాజు కుమార్తె అయిన సుకన్యకును గొప్పవాడైన ప్రమతి అనే కొడుకు పుట్టాడు. భృగుమహర్షి పుత్రుడైన చవనుడికి సరియాతి మహారాజు కుమార్తె అయిన సుకన్యకు గొప్పవాడైన ప్రమతి అనేవాడు పుట్టాడు. ఆ ప్రమతికి అమృతంతో పాటు పుట్టిన ఘృతాచి అనే అప్సరసకు భృగువంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠుడైన రురుడు కాంతితో కూడినవాడే జన్మించాడు. ప్రమతికిన్ని ఘృతాచికిన్ని పుట్టిన రురుడు అనే మునిశ్రేష్ఠుడు విశ్వావసుడు అనే పేరు గల గంధర్వరాజుకు మేనక అనే అప్సరసుకు పుట్టి స్థూలకేశుడైన మునిశ్రేష్ఠుని ఆశ్రమంలో పెరుగుతూ రూపంలోనూ సౌందర్యంలో గుణాలను స్త్రీలందరిలో శ్రేష్ఠులు కావడం చేత ప్రమద్వర అనే పేరుతో అలరారుతున్నదే అయిన కన్యను మిక్కిలి ప్రేమతో పెండ్లాడని నిర్ణయించుకుని ఉండగా తోడు కన్యలతో ఆడుతున్న ప్రమద్వరను ఆమె పాదాలచే తొక్కబడిందని ఒక పాము కరిచింది. అంత ఇతర కన్యలను భయపడి పరిగెత్తి ఏడుస్తూ కేకలు వేస్తూ ఉండగా ఆ ప్రమద్వర నేలపై పడింది. పాము కాడు చేత ప్రమద్వర నేల మీద పడి ఉన్న విషయాన్ని తెలుసుకుని దయతో కూడిన హృదయాలు గల వారై గౌతముడు, కన్వుడు, కుత్సుడు, కౌశికుడు, శంకుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలకిల్యుడు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు మొదలైన వారు ప్రమతియు రురుడు స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చి విషం చేత చచ్చి నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూసి దుఃఖితులై ఉండగా రురుడు అక్కడ ఉండలేక శోకంతో కలచెందిన ఉదయం గలవాడి ఒంటరిగా అడవికి వెళ్ళి నేను అలసట లేకుండా దేవతలను పూజించడం, యజ్ఞాలను ఆచరించడం, వేదాలను పఠించడం, వ్రతాలను ఆచరించడం అనే పుణ్యకాలను చేసేవాడినైతే, నేను గురువులకు బ్రాహ్మణులకు భక్తుడినైతే, నేను గొప్ప తపస్సు గలవాడినైతే, నేడు నా మనస్సే నిలయంగా గల నా ప్రాణనాయిక అయిన ఈ ప్రమద్వర మీ దయచేత విషవిముక్తురాలు అవుగాక. మహాత్ములు మహిమాన్వితమైన ఆజ్ఞ చేసి కానీ విషతత్వాన్ని తెలిపే శాస్త్రంలో నేర్పరులైన వారు కానీ మంత్రతంత్రాలు ఉచ్చరించి ప్రయోగించి కానీ విషం చేత ప్రాణాలు కోల్పోయిన ఈ ప్రమద్వరం ఆమె తిరిగి వచ్చే ఉపాయం చేసి పెట్టరా? ఈ విధంగా చేసిన వారికి నా తపఫలాన్ని, వేదాధ్యయన ఫలాన్ని, దాన ఫలాన్ని ఇస్తాను అని దైన్యంతో కూడిన ముఖం గలవై ఎలుగెత్తి ఏడుస్తున్న రురునికి ఆకాశం నుండి ఒక దేవదూత ఇట్లా పలిగాడు. ఆర్య, కాలగోచరత్వం కలిగితే ఎవరికి తొలగించగం కాదు. అయినను ఒక మార్గం ఉన్నది, చేయగలనో చెబుతాను విను. నీ ఆయుర్దాయంలో సగం ఈ బాలికి అని దేవదూత పలకగానే రురుడు అట్లే చేస్తానని తన ఆయువులో సగాన్ని ఆ బాలికి గీయగానే ఆ సుందరి ముందటి కంటే ఎక్కువ సౌందర్యం గలదై విషం నుండి విముక్తి చెందింది. ఆ విధంగా దేవదూత యముడి అనుమతితో తాను చెప్పిన ఉపాయం చేత ప్రమద్వరను మృత్యువు నుండి ఉద్ధరించాడు. రురుడు కూడా ఆ ప్రమద్వరను పెండ్లాడి ప్రీతికరాలైన భోగాలను అనుభవిస్తూ ఉండి తన భార్యకు హాని చేసిన పాములపై కోపించి వాటిని బాధ కలిగిస్తానని రురుడు దిట్టమైన కర్రను ప్రవహించి అడవిలో పాములు చూసిన వెంటనే వాటిని కొట్టడం ప్రారంభించాడు.
రురుడు అడవిలో తిరుగుతూ పుట్టల్లో పొదల్లో తిరిగే పాములు వెదకి మిక్కిలి కఠినమైన పొడిగాడి గారితో చచ్చిపడేటట్లు కొడుతూ వచ్చి ఒకచోట విషహీనమైన దుండుబ అనే పామును చూసి కొట్టడానికి కర్ర పైకెత్తగా దుండుబ అనే పెద్ద పాము భయపడి హరినామాన్ని ఉచ్చరిస్తూ భృగువంశుడైన రురునితో ఈ విధంగా పలికింది. పాములపై ఇంత అధికంగా కోపించినావు, అందుకు ఏమి కారణం అయ్యా? నీవు గొప్ప తేజస్సు కూడిన వాడువు, మంచి వ్రతం కలవాడన్న అందరం రురుడు ఈ విధంగా పలికాడు. ప్రియురాలని నా భార్యకు పాములు హాని చేసినవి. నేను అధిక బలం గల రురుడననే భార్గవుడను. నిన్ను ఈ క్షణంలోనే దండంతో కొట్టి చంపుతాను అని పలికి రురుడు యముడి చేతిలో ఉండే దండాయుధను పోలిన తన చేతిలో ఉన్న కర్రను పైకెత్తగా వెంటనే డుండుబు అనే ఆ పాము మునురూపం ధరించి తన ఎదురు నిలబడింది. ఆ మార్పు చూసి రురుడు ఈ విధంగా పలికాడు. ఇంతవరకు పామురూపం ఉండి ఇప్పుడు మునుశ్రేష్ఠ రూపం ధరించి ఉన్న నీరు మిక్కిలి వింతగా ఉన్నది. ఇది ఏ విధంగా జరిగింది అని అడిగిన అనంతరం సహస్రపాదుడనే మునిశ్రేష్ఠుడు రురునితో ఈ విధంగా చెప్పాడు. నేను సహస్రపాదుడనే పేరు గల మునిశ్రేష్ఠుడు. నాకు సహపాడైన కగముడనే పేరు గల మునిశ్రేష్ఠుడు అగ్నిగృహంలో ఉండగా నేను పరిహాసానికి గడ్డితో చేయబడిన పామును ఒక మునిపై వేశాను. అతను భయపడి నాపై కోమించి నీవు శక్తి లేని పాము వగుమని శాపమివ్వగా నేను వేలాకోళం చేస్తే ఎంతగా కోపించడం ఎందుకు మన్నిమ్మని వేడుకున్నాను. శాంతుడే కగముడు నా పలుకు వ్యర్థం కాదు కాబట్టి కొంతకాలం విశ్వలేని పాము ఉండి భాగ్యవంశాన్ని ఉద్రందించే రురుడు అనేవాడి చూసినప్పుడు శాపం నుండి విముక్తుడని పలికాడు అని సహస్రపాదుడు రురునికి ఈ కథనంతా చెప్పి మరలా ఈ విధంగా అన్నాడు. భూజనుల చేత నుతింపబడే కీర్తి గల బ్రాహ్మణుడు పుట్టిన అనంతరం వెంటనే శ్రేష్టమైన జ్ఞానము, ఎల్ల జీవుల్లో మేలు ఉన్నందు స్థిరమైన బుద్ధి, హృదయ శాంతి అయ్యారు. నీవు బ్రాహ్మణుడు, భృగువంశంలో పుట్టినావు, సర్వ సద్గుణ సంపత్తో కూడినవాడు. ఇదేమి ఇటువంటి పని చేయడానికి ఆరంభించావు? ఇటు ఘోరమైన పని అందల ప్రయత్నం క్షత్రియులు తగున కానీ బ్రాహ్మణులు తగున. బ్రాహ్మణులు హింస చేయకుండా ఉన్నట్లు ఆసక్తి గలవారు, పైగా ఇతరులు చేసే హింసలను తొలగించే గొప్ప దయా పుణ్యము రూపుగట్టినవారు. జనమేజుడని రాజు చేసి సర్పయాగంలో తల్లి అయిన కద్రువు ఇచ్చిన శాపం చేత కలిగే నాగవంశ వినాశనాన్ని నీ తండ్రికి శిష్యుడైన ఆస్తికుడు అనే బ్రాహ్మణుడే కదా వారించింది అని చెప్పి ఆ సహస్రపాదుడు అనే ముని రురుడు అనే భృగువంశ బ్రాహ్మణుడికి పాములను చంపే యత్నం మానివేసి బుద్ధిని కలిగించాడని కథకుడు చెప్పగా విని రురుడు అనే భృగువంశ బ్రాహ్మణుడికి పాములను చంపే యత్నం మానివేసే బుద్ధిని కలిగించాడని కథకుడు చెప్పగా విని సౌనకాది మహర్షులు కథకుడైన సౌతిని ఈ విధంగా అడిగారు. ఓ సౌతి, ఇతరుల వలన కలుగు భయాన్ని కీడును పొందకుండా పరిశీలించి ఉత్తములైన కుమారులను వెంటబడి కాపాడినటువంటి తల్లియే పాములపై కోపం ఎందుకు శాపం ఇచ్చింది చెప్పు అని గరుడికి సంబంధించిన కథను వినుడి యందు ఆసక్తి కలవారే సౌనికాది మహాములను అడుగా కథకుడైన ఉగ్రశ్రవణుడు సౌనికుడు మొదలైన మహాములకు ఎట్లా చెప్పాడు. కృతయుగంలో కశ్యబ్రహ్మ యొక్క భార్యలైన కద్రువ, వినత అనేవారు కుమారులను కోరిన వారై ఎక్కువ వేల ఏండ్లు కశ్యపుడికి సేవించగా అతడు అనుగ్రహం కలవాడే మీరు కోరిన వరాలను ఇస్తాను కోరుకోండి అని పలుగ్గా అగ్నివలే ప్రకాశించేవారు, పొడవైన దేహాలు గలవారు, ప్రసిద్ధి పొందిన బలం గలవారని 1000 మంది కుమారులను కద్రువ మిక్కిలి సంతోషంగా కోరింది. వినత ఆ కద్రువ కుమారుల కంటే బలంలో గొప్పవారు, బాహుబలం కలవారు అయిన ఇద్దరు మంచి కుమారులను కోరింది. పూర్వం కశ్యబ్రహ్మ ఎక్కువ కాలం తపస్సు చేసి కుమారులను పొందగోరేవారు చేసే పుత్రకామిష్టి అనే యాగాన్ని చేసేది. అట్లా చేయడం వల్ల కద్రువుకు 1000 మంది కొడుకులను, వినతకు 2 కొడుకులను వారు కోరినట్లుగా ఇచ్చి గర్భాలను ఉపాయంతో కాపాడమని ఆజ్ఞాపించగా వారిద్దరూ మిక్కిలి సంతోషించారు. కొంతకాలానికి గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నేతికుండల్లో ఉంచి రక్షిస్తుండగా 500 సంవత్సరాల కద్రువ గర్భంలోని అండాలు ఒకదానితో ఒకటి పగిలి శేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠులు పుట్టారు. తన గర్భం నుండి పుట్టిన గుడ్లు రెండింటి నుండి ముద్దు కుమారులు బయలుపడని కారణంగా మిక్కిలి సిగ్గుచేత కృంగినదే కొడుకులను కోరే వినత ధైర్యం కోల్పోయి ఒక గుడ్డును బద్దలయ్యేట్టు చేసింది. ఆ గుడ్డు నుండి క్రింద సగం దేహం లేనివాడు, మీది సగం దేహం కూడినవాడు అయిన కుమారుడు అరుణుడు అనే పేరుతో గొప్ప నీతితో కూడినవాడు తల్లికి అనిష్టం అతిశయించేటట్లు పుట్టాడు. పూర్తిగా ఏర్పడిన శరీరంతో పుట్టిన అనూరుడు వినతపై కోపగించుకుని నన్ను పూర్తి శరీరం కలవాడిని కానివ్వకుండా గుడ్డును బద్దలు చేసిన నీతి లేని దానవు, కావున నీ సమతి అయిన కద్రువుకు దాసిగా 500 సంవత్సరాలు ఉండుమని శపించి 2వ గుడ్డు తనకు తానుగా పలే వరకు ఉండను. ఈ గుడ్డు నుండి పుట్టబోయే కుమారుడు గొప్ప బలంతోనూ పరాక్రమంతోనూ కూడినవాడు. అతడు నీ దాసితనాన్ని పొగడతాడని తెలిపి సూర్యుడికి రసారథిగా వెళ్ళాడు. వినత కూడా మిక్కిలి జాగ్రత్తతో ఆ గుడ్డును రక్షించుకుని ఉండింది. పూర్వం వీరులైన దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మదించి అమృతాన్ని పొందడానికి పూని ఇంద్రుడిని ముందుంచుకుని విష్ణు శంకర బ్రహ్మలతో దేవాసురులందరూ కలిసి మేరుపర్వతం మీదకి పోయి ఏ విధంగా సముద్రాన్ని మదించడానికి స్థిరమైన కవం ఏది, ఆ కవ్వానికి క్రింది ఆధారం ఏది అని మిక్కిలి చింతించి వెనకాడుతుండగా బ్రహ్మ విష్ణులిద్దరూ
ఆ మదన కార్యాన్నంతటినీ సాధించడానికి సమగట్టారు. అపూర్వంగా అన్ని పర్వతాలు కూడితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవును, వంకరలేని ఎత్తును, మిక్కిలి స్థిరత్వాన్ని కలిగి మూలికల రసం యొక్క అతిశయత్వంతో కూడి శ్రేష్టమైనదైన మందర పర్వతం క్షీరసాగర మదనానికి కమమవుతుందని నిర్ణయించి ఆ బ్రహ్మ విష్ణువులు ఇరువురు ఆజ్ఞాపించగా శేషుడు ఆ పర్వత శ్రేష్టాన్ని పెళ్లగించి పైకెత్తాడు. ఈ విధంగా 11,000 యోజనాల పొడవు అంతే భూమిలోని గాగానే కలిగిన మందర పర్వతాలను ఆదిశేషుడు అధికమైన శక్తితో పెళ్లగించి ఎత్తగా దేవాసురులందరూ ఆ మందర పర్వతాన్ని తెచ్చి సముద్రంలో వేసి దిగబడిపోకుండా దాని కింద ఆధారంగా ఆదికుర్మాన్ని నియోగించి కవ్వపు త్రాడుగా వాసుకి అనే పేరున్న సర్పరాజును ఏర్పాటు చేసి గుండ్రని భూమి అంతలో మిక్కిలి తెగదలగా దశలు మారుమోయగా కేకలు వేస్తూ అధికమైన ఉత్సాహంతో కూడిన వారే వేగంతో దేవతలు రాక్షస సముదాయాలు సముద్రాన్ని మదించేటప్పుడు వారిచే లాగబడిన వాసుకి సర్పం యొక్క ముఖాల వరుసల నుండి బయలువైన విషమనే అగ్నిచేత పొగల గుంపులు మేఘపంక్తిని కంపించాయి. రాక్షసుల సర్పరాజను వాసుకి తలల వైపును అధికమైన శక్తితో పట్టుకుని దేవతలు దాని తోకను పట్టుకుని మిక్కిలి పట్టుదలతో మదించి శక్తి తగ్గి ఉండగా విష్ణువు ఆ దేవరాక్షసులకు తగ్గిన వేగాన్ని, శక్తిని స్థిరంగా ఇచ్చాడు. వారు అధికమైన శక్తితో పూర్వం కంటే మేర లేచి ప్రయత్నం గలవారయ్యారు. దేవాసుల మానక ఉత్సాహంతో ఏకదాడిగా వేగం పెంచి సముద్రాన్ని ఇట్లా మదించగా విషం పుట్టి 4 దిక్కుల నిప్పు కణాలు ఆవరించేటట్లు వ్యాపించగా దాన్ని వేగంతో శివుడు పూను పట్టుకుని మింగి పొందిగ్గా అందంగా ఉండేటట్లు కంఠం లోపల నిలిపాడు. అదిగాక జ్యేష్ఠాదేవి, చంద్రుడు, లక్ష్మి, ఉచ్చైశ్రవమైన తెల్లని గుర్రము, కౌస్తుభమని, అమృతంతో కూడిన తెల్లని కమండలం ధరించిన ధన్వంతరి అనే వేదవ వైద్యుడు, వాటిలో ముల్లోకాలకు నమస్కరింపదగిన లక్ష్మీదేవి, తన కాంతి సముదాయం తిరస్కరమైన సూర్యుని కిరణాల సముదాయంగా కౌస్తుభమని నిష్ణుని రొమ్మున ప్రకాశించాయి. ఉచ్చైశ్రవమనే గుర్రము, ఐరావతమనే ఏనుగు దేవేంద్రుడికి తగినవయ్యాయి. ఇప్పుడు ఆ అమృతాన్ని రాక్షసులు గ్రహించగా విష్ణు మాయాకాంత రూపంలో రాక్షసుల మనస్సులను అధికమైన మోహం కలిగించిన వాడే వారి నుండి తిరిగి అమృతాన్ని గ్రహించాడు. ఈ విధంగా నేర్పుతో రాక్షసులను మోసగించి అమృతం గ్రహించి విష్ణువు దాన్ని దేవతలకు ఇచ్చాడు. ఆ అమృతాన్ని దేవతలు తాగేటప్పుడు దేవతారూపం ధరించి రాహువు దేవతల పంక్తిలో కూర్చుండి అమృతాన్ని తాగబోవా అదనం చెంత ఉండిన చంద్రసూర్యులు వాడిని గుర్తించి విష్ణువుకు చెప్పారు. ఆ అమృతం రాహు కంఠరంధ్రం ప్రవేశించడానికి ముందే రాక్షసాంతకుడైన విష్ణువు చక్రాన్ని వేగంగా ప్రయోగించగా రాహు యొక్క కంఠం తెగడం చేత శరీరం భూమిపై పడింది. అతని ముఖం మాత్రం అమృతం యొక్క తాకు చేత నాశనం లేనిదే ఉండిపోయింది. నాటి నుండి రాహుకు చంద్ర సూర్యుడితో విరోధం శాశ్వతంగా సాగుతూ ఉన్నది.